అనటానికి ఒక గుర్తు. బాగా అర్థం చేసుకోండి. వాగ్దానము అంటే దేవుడు నమ్మదగిన వాడు అని మనకు గుర్తు రావాలా. వాగ్దానము అంటే ఆయన అబద్ధమాడే నేరని దేవుడు అని గుర్తు రావాలా. వాగ్దానము అంటే ఆయన మంచితనము, ఆయన కృప మనకు గుర్తు రావాలా. ఏం గుర్తు రావాలండి? ఆయన మంచితనము, ఆయన కృప గుర్తు రావాలి. బాగా గమనించండి. వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు అంటే, వాగ్దానము అని నీకు వినపడినప్పుడు, వాగ్దానము అని నువ్వు చదువుతున్నప్పుడు వెంటనే నీకు దేవుడి విషయంలో 3 గుర్తుకు రావాలి. ఏంటా 3 అంటే, దేవుడు నమ్మదగిన వాడు అని గుర్తు రావాలి. చెప్పండి. దేవుడు నమ్మదగిన వాడు అని గుర్తు రావాలి. 2, దేవుడు అబద్ధమాడ నేరని వాడు అని గుర్తు రావాలి. దేవుడు అబద్ధమాడ నేరని వాడు అని గుర్తు రావాలి. 3, వాగ్దానం అనగానే ఆయన మంచితనము, ఆయన కృప మనకు గుర్తు రావాలి. ఎందుకంటే వాగ్దానాన్ని షరతులతో చేయటం లేదు ఆయన. వాగ్దానాన్ని కండిషన్స్ తో చేయటం లేదు ఆయన. వాగ్దానము ఆయన మంచితనంతో చేస్తున్నాడు, ఆయన కృపను బట్టి చేస్తున్నాడు, ఆయన స్వభావాన్ని బట్టి చేస్తున్నాడు, ఆయన గొప్పతనాన్ని బట్టి వాగ్దానం చేశాడు. కాబట్టి కానీ మన పర్ఫార్మెన్స్ని బట్టి, లేదంటే కండిషన్స్ పెట్టో, మన జీవితము లైఫ్ స్టైల్ చూసో దేవుడు వాగ్దానము చెయ్యలేదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. వాగ్దానము అనగానే ఆయన మంచితనము, కృప గుర్తు రావాలా. ఆయన అబద్ధమాడ నేరని వాడు అని గుర్తు రావాలా. ఆయన నమ్మదగిన వాడు అని మీకు గుర్తు రావాలా. అయితే వినండి, వాగ్దానం చేశాడు అంటే ఎవరు మాట్లాడుతున్నారు? నమ్మదగిన దేవుడు మాట్లాడుతున్నాడు, అబద్ధమాడని దేవుడు మాట్లాడుతున్నాడు, మంచితనము కృపను కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు అని మనకు బాగా అర్థం అవ్వాలి. ఇలా చెప్తాను చూడండి. వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ప్రామిస్? ప్రామిస్ అంటాం కదా. వాగ్దానము అంటే ఏంటి? అనా ఎక్సలెంట్. అసలు వాగ్దానం అంటే మీరు ఆశీర్వాదం అంటారు ఏమనుకున్నారు. వాగ్దానం అంటే ఏంటి తెలుసా? మాట ఇవ్వటం. వాగ్దానం ఏంటి? మాట ఇవ్వటం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అందుకే నేను అంటున్నాను, దేవుడు మాట ఇచ్చాడు మనకి. ఏమిచ్చాడు? మాట ఇచ్చాడు. ఆ మాట ప్రతిరోజు నువ్వు పొందుకోవాలి, ప్రతిరోజు నువ్వు వినాలి, ఆ మాట ప్రతిరోజు నువ్వు అనుభవించాలి, ఆ మాట ప్రతిరోజు నువ్వు దానిని అన్వయించుకోవాలి. అసలు ఆయన మాట ఇచ్చాడంటే ఎక్కడా ఫెయిల్ అవ్వటం అనేది జరగదు. ఆయన చెప్పాడంటే ఎక్కడా ఫెయిల్ అవ్వటం అనేది జరగదు. వాగ్దానం అంటే దేవుని మాట. ఆ మాట ఎంత ఖచ్చితంగా నెరవేర్చబడుతుందంటే, ఎంత నిశ్చయంగా నెరవేర్చబడుతుందంటే, యెషయా గ్రంథం 55లో అంటున్నాడు చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాల్లో ఆయన వాగ్దానము ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో, ఆయన వాగ్దానము ఎంత నిశ్చయంగా పనిచేస్తుందో యెషయా 55:10-11లో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. వర్షమును, బాగా చూడండి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే వినండి ఆ మాట, అలాగే నా నోట నుండి వచ్చు వచనము. దానికి ముందు ఏం ఉదాహరణ చెప్తున్నాడు? ఒక పోలికలో మాట్లాడుతున్నాడు. ఇదిగో భూమి మీదకి హిమమును ఆకాశము నుండి వర్షమును మీకు వచ్చినప్పుడు, ఆకాశము నుండి వర్షము కురిసినప్పుడు మరలా తిరిగి వర్షం ఆకాశానికి వెళ్తుందా? వెళ్ళదు. అది వచ్చి భూమిని తడిపి కావలసిన పైరును, కావలసిన ఫలమును ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఆకాశము నుండి పడిన వర్షము భూమిని ఎంత ఖచ్చితంగా తడుపుతుందో, ఆకాశము నుండి పడిన వర్షము తిరిగి మరలా ఆకాశానికి ఎట్లా పోదో, ఇదిగో నా నోట నుండి వచ్చు
వచనము. వచనం దగ్గర వాగ్దానం పెట్టండి. నా నోట నుండి వచ్చు వాగ్దానము ఉండును, అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక. వింటున్నారా? వాగ్దానము ఎప్పుడు నిష్ఫలము కాదు. దేవుని వాగ్దానం ఎప్పుడు నిష్ఫలము కాదు. నిష్ఫలముగా అది నా యొద్దకు మరలక, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. వింటున్నారా? దేవుడు వాగ్దానం చేశాడు అంటే అది నిష్ఫలము కాదు. దేవుడు వాగ్దానం చేశాడంటే వాగ్దాన సంబంధమైన కార్యము ఖచ్చితంగా ఆయన చేస్తాడు. వాగ్దాన సంబంధమైన కార్యం ఆయన ఖచ్చితంగా చేస్తాడు. జాగ్రత్తగా మీరు ఇక్కడ నుంచి గమనించండి. మనం అందరం కూడా, అంటే ఇంతవరకు ఇప్పుడు మనకేమర్థమైంది? దేవుడు వాగ్దానము ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఎలాంటివి? అమూల్యమైనవి, అత్యధికములైనవి. ఎందుకు ఇచ్చాడు వాగ్దానము? లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి ఇచ్చాడు. వాగ్దానం అనగానే నీకు ఏం గుర్తు రావాలా? 3 విషయాలు గుర్తు రావాలా. 1, దేవుడు నమ్మదగిన వాడు. 2, దేవుడు అబద్ధమాడని వాడు. 3, దేవుని కృప, దేవుని మంచితనము నీకు గుర్తు రావాలా. దేవుని వాగ్దానము ఎంత నిశ్చయమైనదో చెప్పడానికి యెషయా 55:10-11 చెప్తున్నాడు. ఆకాశము నుండి పడిన వర్షము ఎంత ఖచ్చితంగా భూమిని తడిపి కావలసిన పైరులను, ఫలమును అనుగ్రహిస్తుందో, నా నోట నుండి వచ్చిన మాట గాని, వాగ్దానం గాని, వచనం గాని ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అది నిష్ఫలము కాదు, ఖచ్చితంగా అది కార్యమును జరిగిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు మీరు ఇంతవరకు విన్న ఈ మాటలను బట్టి మీకు ఏమర్థమవుతుందంటే దేవుని వాగ్దానము నిష్ఫలము కాదు. వాగ్దానము ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. వాగ్దానము ఖచ్చితంగా దేవుడు దాన్ని దృఢపరుస్తాడు. దాన్ని నేను కార్యము చేస్తాడు అని దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతుంది. అయితే చర్చికి వచ్చిన మీరెవరు? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అంటే మనం ఎవరమో చెప్తున్నాడు. 3వ అధ్యాయం 29వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం, చివరి వచనం చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వినండి జాగ్రత్తగా. మనమందరం ఎవరి సంబంధులము? క్రీస్తు సంబంధులం. ఎవరి సంబంధులము? క్రీస్తు సంబంధులం అయితే దేనికి వారసులము? వాగ్దానమునకు వారసులం. బాగా మరలా చెప్తా వినండి. మనం ఎవరి సంబంధులము? క్రీస్తు సంబంధులం. ఆ పక్షమందు మీరు క్రీస్తు సంబంధులైతే దేనికి వారసులు? వాగ్దానానికి వారసులు. అయితే జాగ్రత్తగా గమనించండి. మనము వాగ్దానానికి వారసులము అని మనము నమ్మకపోతే వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడతాయా? నెరవేర్చబడవు. వాగ్దానమునకు మన వారసులము అని మనము అంగీకరించకపోతే వాగ్దాన ఫలము మన జీవితంలో నెరవేరుతుందా? నెరవేరదు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ ఆదివారపు దినాన దేవుడి సంఘంతో ఏం చెప్తున్నాడంటే మీరందరూ వాగ్దానమునకు ఎవరో తెలుసా? వారసులు. ఎవరండి? మీరందరూ వాగ్దానమునకు వారసులు. జాగ్రత్తగా గమనించండి. వాగ్దానం అంటే ఏమనుకున్నాము? దేవుని మాట. వాగ్దానం అంటే ఏంది? దేవుని మాట. అంటే మనమందరము దేవుని నోట నుండి వచ్చే మాటకు ఎలాంటి వాళ్ళము? వారసులము. దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవించడానికి ఎన్నుకోబడిన వాళ్ళము. దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతకటానికి మనము ఏర్పరచబడిన వాళ్ళము అని దేవుని వాక్యము స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీరు నమ్మాల్సింది, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరందరూ దేవుని వాగ్దానములకు ఏమై ఉన్నారు? పరాయి వాళ్ళై ఉన్నారా? వారసులై ఉన్నారా? వారసులై ఉన్నారు. దేవుని వాగ్దానములకు ఏమై ఉన్నారు? వారసులై ఉన్నారు. అయితే
వాగ్దానముల ద్వారా జీవించే జీవితము యేసుక్రీస్తు వలన మనకు ఇవ్వబడింది. వాగ్దానముల ద్వారా జీవించే జీవితము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? వాగ్దానమునకు వారసులమని ఎంతమంది నమ్ముతున్నారు? మనము వాగ్దానమునకు వారసులమని ఎంతమంది నమ్ముతున్నారు? అందరం నమ్ముతున్నాం. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు వాగ్దానమునకు వారసులు అని నమ్మితే వాగ్దానమును బట్టి ప్రవర్తించాలా. హల్లెలూయా. అర్థమవుతుందా? వాగ్దానమునకు వారసులు మీరు వారసులము అని నమ్మితే మీరు ఏం చేయాలి తెలుసా? వాగ్దానమును బట్టి కంప్లీట్ చేయండి. వాగ్దానమును బట్టి నడుచుకోవాలి లేదా ప్రవర్తించాలి. వాగ్దానమును బట్టి ప్రవర్తించాలి లేదా నడుచుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాగ్దానం అంటే నువ్వు తెలుసుకున్నావు. వాగ్దానం అంటే అది కేవలం నమ్మేదే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాగ్దానాన్ని బట్టి మనము ప్రవర్తించాలంట. వాగ్దానాన్ని బట్టి మనం నడుచుకోవాలంట. వాగ్దానాన్ని బట్టి మనము జీవించాలంట. వాగ్దానాన్ని బట్టి మనం కొనసాగాలంట. వాగ్దానానికి వారసురాలవు అని నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. వారసులవని నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడంటే వాగ్దానాన్ని బట్టి ప్రవర్తించండి. వాగ్దానాన్ని బట్టి ప్రవర్తించండి. ఇదిగో నేను క్రీస్తు సంబంధిని కాబట్టి క్రీస్తునందున్న వాగ్దానాలకు నేను ఎలాంటి వాడను? నేను వారసులను అనే నిశ్చయత నీకున్నప్పుడు నీలో నుంచి ఏం బయటకు వస్తుంది? వాగ్దానాలను బట్టి ప్రవర్తించే జీవితం బయటకు వస్తుంది. వాగ్దానాలను బట్టి జీవించే జీవితం బయటకు వస్తుంది. వాగ్దానాలను బట్టి నడిచే జీవితము బయటకు వస్తుంది. వాగ్దానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? 2 పేతురు 1:4 ప్రకారము లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవటానికి ఇచ్చాడు. లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవటానికి ఇచ్చాడు. అంటే నువ్వు వాగ్దాన ప్రకారము ప్రవర్తించటము అంటే దేవుడు ఏ స్వరముతో నీతో మాట్లాడుతున్నాడో, అంటే ఏ వచనముతో నీతో మాట్లాడుతున్నాడో, ఏ మాటతో నీతో మాట్లాడుతున్నాడో, ఏ సంగతితో నీతో మాట్లాడుతున్నాడో, ఏ విషయంతో నీతో మాట్లాడుతున్నాడో దానిని బట్టి ప్రవర్తించమని చెప్తున్నాడు. దానిని బట్టి ప్రవర్తించమని చెప్తున్నాడు. దాన్ని బట్టి జీవించమని చెప్తారు. ఏ సంగతితో ఇప్పుడు ఆరాధనకి మీరు వచ్చారు, మాట్లాడుతున్నగా ఏ వచనముతో, ఏ మాటతో, ఏ సంగతితో దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నారో దానిని బట్టి ఏం చేయమంటున్నాడు? దేవుడు ప్రవర్తించమని చెప్తున్నాడు. అందుకే దీనిని ఏమన్నాడు అంటే వాగ్దానాన్ని నమ్మి వాగ్దాన ప్రకారం ప్రవర్తించటము అన్నారు. వాగ్దానాన్ని నమ్మి వాగ్దాన ప్రకారము ప్రవర్తించటము అన్నారు. ఈ విషయాన్ని మనం ఆధారం చేసుకొని ఆలోచన చేస్తే చాలా మంది బైబిల్లో కొన్ని సందర్భాల్లో వాగ్దానాన్ని బట్టి ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. మరికొన్ని సందర్భాల్లో వాగ్దానాన్ని నమ్మక ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. వాగ్దానానికి అనుకూలంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. వాగ్దానాలకు దూరమయ్యి వాక్యానికి భిన్నంగా, వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని మాటకు వ్యతిరేకంగా నడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతులు ఏంటో తెలుసా? వాగ్దానాన్ని బట్టి నువ్వు ఏం చేయాలా? కొంచెం చెప్పాలి, గట్టిగా చెప్పాలి అందరు. వాగ్దానాన్ని బట్టి ఏం చేయాలా? నేను మాట్లాడుతుంటే మీరు రిప్లై ఇస్తుంటే నాకు కూడా ఆసక్తి వస్తుంది మాట్లాడడానికి. నేను ఒక్కనే మాట్లాడాల్సిపోమంటారా? అంటే మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది. వాగ్దానానికి మనం ఎవరము? వారసులు అని నమ్మినవాడు ఏం చేయాలంట? వాగ్దానాన్ని బట్టి నడుచుకోవాలి. మరలా అడుగుతున్నాను, వాగ్దానానికి మనం ఎవరము? వారసులైతే ఏం చేయాలా? వాగ్దానాన్ని బట్టి నడుచుకోవాలి. ఉదాహరణకు ఇలా చూద్దాం, చూడండి. ఆదికాండము, యాకోబు జీవితంలో కొన్ని సంఘటనలు మనం గమనిద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 13 నుంచి చూడండి. 13 నుంచి 15 వచనాలు ఉన్నాయి. ఆదికాండము 28వ అధ్యాయం 13 నుంచి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము
కళ్ళలో యాకోబుతో మాట్లాడుతున్నాడు దేవుడు దర్శనంగా. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదము. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వదింపబడును. 15వ వచనం జాగ్రత్తగా గమనించండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించేదనని నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. వింటున్నారా? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎవరికి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు? యాకోబుకు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాం ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి. అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. ఆ యాకోబుతోనే మాట్లాడుతున్నాడు. యాకోబుతో ఏమంటున్నాడంటే, నేను నీతో చెప్పేది నెరవేర్చేంత వరకు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. పైగా నేనేం చేస్తా తెలుసా? ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను. ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను. ఈ వాగ్దానాన్ని యాకోబు పొందిన తరువాత తన మామ అయిన లాబాను దగ్గరికి వెళ్తాడు. బాగా గమనించండి. లాబాను దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తను ప్రేమించిన ఆ అమ్మాయి కొరకు లాబాను దగ్గర ఎన్ని సంవత్సరాలు కొలువు చేస్తాడు? 14 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఆ కొలువు చేసిన తర్వాత కూడా 6 సంవత్సరాలు అక్కడే కాపురం ఉండి మొత్తం 20 సంవత్సరాలు అక్కడే లాబాను దగ్గర ఉంటాడు. బాగా అర్థం చేసుకోండి. లాబాను దగ్గర ఉంటాడు. దేవుడు ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను కాపాడుతానని చెప్పాడు లేదా? చెప్పాడు. ఇతను మర్చిపోతాడేమో అని మరలా దేవుడు వాగ్దానం చేశాడు. ఎన్నో అధ్యాయము? 31వ అధ్యాయం. 28వ అధ్యాయంలో ఒకసారి యాకోబుకు వాగ్దానం చేశాడు. 31వ అధ్యాయము చూడండి, మొదటి నుంచి చూడండి. లాబాను కుమారుడు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన సంపాదించరని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. ఉండలేదు. అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పగా. 28లో వాగ్దానం చేశాడా దేవుడు? చెప్పండి అందరూ. వాగ్దానం చేశాడా? చేశాడు. మరలా ఎక్కడ వాగ్దానం చేస్తున్నాడు? 31వ అధ్యాయంలో వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఎన్నోసారి వాగ్దానం చేయడము? ఇది 2వసారి వాగ్దానం చేయడం. బాగా అర్థం చేసుకోండి. 2 సార్లు దేవుడు ఏం చెప్పాడంటే, నేను నీకు తోడై ఉంటాను, నేను చెప్పేంత వరకు నిన్ను విడువను, ఖచ్చితంగా నేను నిన్ను కాపాడుతాను అని చెప్పాడు. అయితే జాగ్రత్తగా గమనించండి. తిరిగి ఈ దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు యాకోబు తిరిగి తన దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. యాకోబు లాబాను దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లొచ్చాడు తెలుసా? ఒక్కడే ఒక చేతి కర్ర తీసుకొని వచ్చాడు. లాబాను దగ్గర నుంచి తిరిగి స్వదేశానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది వచ్చారు? 70 మంది అయ్యారు. ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు సంతానం. 70 మంది కుటుంబ సభ్యులతో యాకోబు తిరిగి స్వదేశానికి బయలుదేరుతున్నాడు. బాగా అర్థం చేసుకోండి. స్వదేశానికి తిరిగి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు యాకోబు అన్న ఎవరు? ఏశావు. అర్థమవుతుందా? ఏశావుడు ఏం చేశాడు? ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఇతను తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. ఇప్పుడు యాకోబు మరలా తిరిగి స్వదేశానికి వెళ్తుంటే ఏశావు యాకోబును చంపడానికి వస్తున్నాడు. చూడండి ఆ మాట కూడా 32వ అధ్యాయం 6వ వచనం. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి
మేము నీ సహోదరుడైన ఏశావునంతకు వెళ్ళుతిమే, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా, వింటున్నారా? ఇదిగో నీ సహోదరుడైన ఏశావు దగ్గరికి మేము వెళ్ళాము, ఇదిగో జాగ్రత్త గమనించు, నిన్ను చంపడానికి ఏశావు ఏం చేస్తున్నాడు? 400 మందితో నీ మీదికి వస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు యాకోబుకి ఏం కలిగింది? చదువు. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, ఇప్పుడు 9వ వచనంలో చూడండి ఏం ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, ఈ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీ దేశానికి నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని చెప్పిన యెహోవా. వింటున్నారా? జాగ్రత్తగా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యాకోబు ఒంటరిగా ఉండి లాబాను దగ్గరికి వెళ్ళి 14 సంవత్సరాలు కొలువు చేసి దాదాపుగా 20 సంవత్సరాలు అక్కడే ఉండొచ్చాడా లేదా? వచ్చాడు. మరలా తిరిగి స్వదేశానికి వస్తుంటే తన అన్న అయిన ఏశావు యాకోబుని చంపడానికి ఏం చేస్తున్నాడు? 400 మందితో ఎదురొస్తున్నాడు. ఒక్కసారి నా వైపు చూడండి, మీ అటెన్షన్ అంతా నా మీదే ఉండాలి. దేవుడు ఏం వాగ్దానం చేశాడు యాకోబుకు? నేను నీకు తోడై ఉంటాను, ప్రతి స్థలం మంది నిన్ను కాపాడుతాను, నీతో చెప్పేది నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువను వాగ్దానం చేశాడు. దేవుడు చేసిన వాగ్దానము నిజమా? ఇప్పుడు ఏశావు 400 మంది చేత యాకోబుని చంపడానికి వస్తున్నటువంటి మాట నిజమా? వాగ్దానమే నిజము. అంటే కొన్ని సందర్భాల్లో దేవుని వాగ్దానాన్ని నమ్మేదానికంటే ఎక్కువగా నువ్వు నీ కంటికి కనపడుతున్న పరిస్థితులను నమ్ముతావు, నీవు అనుభవిస్తున్న పరిస్థితులను నమ్ముతావు, నువ్వు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నువ్వు నమ్ముతావు, నీ చుట్టూ ఉన్న ఆటంకాలను చూస్తావు. యాకోబు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దేవుడేమో వాగ్దానం చేశా, దేవుడేమో స్వదేశానికి వెళ్ళమని చెప్పా, దేవుడేమో ఆశీర్వదిస్తానని చెప్పా, కానీ ఇప్పుడు నా అన్న చూస్తే ఏశావు నన్ను చంపడానికి 400 మందితో నాకు ఎదురొస్తున్నాడని. ఇప్పుడు దేవుణ్ణి ఏమంటున్నాడు తెలుసా? దేవా, నీ బంధువుల యొద్దకు నీ దేశమునకు వెళ్ళుమని సెలవిచ్చిన యెహోవా నువ్వే కదయ్యా చెప్తే నేను వచ్చాను అని అంటున్నాడు. అంటే యాకోబు వాగ్దానాన్ని బట్టి ప్రవర్తించడం లేదు. వాగ్దానాన్ని బట్టి వాగ్దానం ఉందా? ఉంది. ఎంతమందికి అర్థమైతే నేను చెప్పేది? వాగ్దానం ఉందే యాకోబుకు? ఉంది. వాగ్దానం ఉంది, కానీ వాగ్దానాన్ని బట్టి ప్రవర్తించే ప్రవర్తన ఉందా? లేదు. ఇప్పుడు దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు నీకు వాగ్దానం చేసి వాగ్దానానికి మనం అందరం ఎవరము? వారసులం. గలతీ 3:29 ప్రకారము మనము వాగ్దానానికి వారసులమై ఉన్నాము. ఏమై ఉన్నాము? వాగ్దానానికి వారసులమై ఉన్నాము. వాగ్దానానికి వారసులు ఎలా నడవాలి అంటే వాగ్దానాన్ని అనుసరించి ప్రవర్తించాలి. వాగ్దానానికి వారసులు ఎలా నడవాలి అంటే వాగ్దానాన్ని అనుసరించి ప్రవర్తించాలి. అంటే దేవుడు ఏ వచనముతో నీతో మాట్లాడుతున్నాడో, దేవుడు ఏ లేఖనంతో నీతో మాట్లాడుతున్నాడో, దేవుడు ఏ సంగతులతో నీతో మాట్లాడుతున్నాడో ఆ సంగతులను బట్టి నువ్వు ప్రవర్తించాలి. ఆ సంగతులను బట్టి నువ్వు నడవాలి. ఆ సంగతులను బట్టి నువ్వు జీవించాలి. అందరికీ ఏమి తెలుసా? వాగ్దానము నమ్మితే ఆయన మనకు సహాయము చేస్తాడు అనేది ఒక్కటే తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వాగ్దానానికి వారసులు, వాగ్దానాన్ని బట్టి మీరు ప్రవర్తించాలి. వాగ్దానాన్ని బట్టి మీరు ప్రవర్తించాలి. ఎందుకంటే మీరు వాగ్దానానికి వారసులు కాబట్టి మీరు నమ్మేదానికి తగినట్లుగా మీరు ప్రవర్తించాలి అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి వాగ్దానానికి తగినట్లుగా మనం ప్రవర్తించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏం వాగ్దానం చేశాడు తెలుసా? బాగా గమనించండి. నీకు ఏం వాగ్దానం చేశాడు దేవుడు? చూడండి, తీతుకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. తీసారా? చూడండి ఏం వాగ్దానం చేశాడు దేవుడు. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను. ఒక్కసారి చూడండి నా వైపు. దేవుడు ఏం వాగ్దానం చేశాడు? దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నేను ఏమో కొత్తగా అడగడం లేదు, అక్కడ ఉండేటివే అడుగుతున్నాను. 1వ అధ్యాయము 2వ వచనం ప్రకారము ఏం వాగ్దానం చేశాడు దేవుడు? ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాడు. ఏ వాగ్దానం చేశాడు దేవుడు? నిత్య జీవమును వాగ్దానం చేశాడు. నిత్య జీవం అంటే ఏంది? పరలోకం. అవునా? పరలోకాన్ని దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అంటే పరలోకాన్ని ఎట్లా పొందుకుంటామంటే వాగ్దాన రూపకంగా పొందుకుంటున్నాం. క్రియల వల్ల పొందుకుంటున్నావా? వాగ్దానం వల్ల పొందుకుంటున్నావా? వాగ్దానం వల్ల పొందుకుంటున్నాం. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాను అని నీకు వాగ్దానం చేశాడు. నువ్వేం చేయాలా? ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నమ్మాలా. ఏం చేయాలా? వాగ్దానాన్ని ఇప్పుడు నమ్మాలా. ఇలా చెప్తాను వినండి. ఏ వాగ్దానాన్ని అయినా సరే నువ్వు అనుభవించాలి అంటే నీకు 2 విషయాలు కావాలా. బాగా అర్థం చేసుకోండి. ఏ వాగ్దానమైనా సరే, బైబిల్లో ఉన్న ఏ వాగ్దానమైనా నువ్వు అనుభవించాలంటే నీకు 2 విషయాలు కావాలా. ఏంటా 2 విషయాలు? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఏంటా 2 విషయాలు? నువ్వు వాగ్దానాన్ని పొందాలంటే, వాగ్దానాన్ని అనుభవించాలంటే, వాగ్దానం ఫలం చూడాలంటే ఏం నీకు 2 విషయాలు కావాలా. ఏంటివి? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి. వినండి. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలంట? 2 కావాలి. ఏం కావాలి? 1 విశ్వాసము, 2 ఓర్పు కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? వాగ్దానాన్ని పొందాలంటే 2 విషయాలు కావాలన్నాడు కదా. ఏం కావాలా? విశ్వాసము, ఓర్పు. విశ్వాసము, ఓర్పు ఈ 2 ఉంటే ప్రతి వాగ్దానాన్ని అనుభవించగలుగుతాం. ప్రతి వాగ్దాన ఫలాన్ని మనం పొందగలుగుతాం. ప్రతి వాగ్దాన ఫలాన్ని పొందగలుగుతాం. ఇదిగో ఇలా చెప్తున్నాను చూడండి. క్షణము కూడా ఆలస్యము లేకుండా నువ్వు ఒక వాగ్దాన ఫలాన్ని పొందారు. అదేంటో చెప్తారా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులను అనుగ్రహించు స్వాస్థ్యం. గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. బిడ్డ కనాలంటే కూడా ఎన్ని నెలలు కావాలా? 9 నెలలు కావాలా? అవునా కాదా? ఇదిగో నేను నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఇది వాగ్దానమా కాదా? స్వస్థత రావాలి అంటే ఎంత టైం పడుతుంది? కొన్నిసార్లు 1 సెకండ్ అవుతుంది, కొన్నిసార్లు 1 రోజు అవుతుంది, కొన్నిసార్లు 1 వారము అవుతుంది. అవునా కాదా? కానీ ఒక వాగ్దానం దేవుడు చేశాడు. ఏ వాగ్దానము? నిత్య జీవము అనుగ్రహించును అనుందియే ఆయన మనకు చేసిన వాగ్దానం. 1 సెకండ్ కూడా ఆలస్యం లేకుండా ఒక వాగ్దాన ఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఏ వాగ్దానం తెలుసా? అది పరలోకం. ఏ వాగ్దానం అది? పరలోకం. ఈ వాగ్దానాన్ని అనుభవించడానికి రోజులు పట్టదు, దినాలు పట్టదు, సెకండ్స్లో, నిమిషాలలో ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, ఆయన నా పాపల కొరకు చనిపోయాడు, ఆయనే నా నీతి అని ఎవరు నమ్ముతున్నారో వాళ్ళకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి తెలుసా? 1 యోహాను 2:25. 1 యోహాను 2వ అధ్యాయము 25వ వచనము. నిత్య జీవము అనుగ్రహించును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఏ వాగ్దానం చేశాడు దేవుడు? నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తును నా నీతిగా నువ్వు అంగీకరిస్తున్నావో 1 క్షణము కూడా ఆలస్యం లేకుండా నువ్వు పొందుతున్న వాగ్దానం ఫలం ఏంటో తెలుసా?
నిత్య జీవము అనే వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుతున్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? నిత్య జీవము అనే వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుతున్నావు అనే సంగతిని మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, విశ్వాసము చేత ఏ వాగ్దానాన్ని పొందావు? నిత్య జీవం అనే వాగ్దానాన్ని పొందాము. ఇప్పుడు వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏం చేయమంటున్నాడు? ప్రవర్తించమంటున్నాడు. వాగ్దానాన్ని బట్టి ఏం చేయమంటున్నాడు? ప్రవర్తించమంటున్నాడు. అంటే దేనికి వారసుడు అయ్యావు? వాగ్దానానికి వారసుడు అయ్యావు. వాగ్దానం ద్వారా ఏమొచ్చింది? నిత్య జీవం వచ్చింది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు విశ్వాసము చేత నిత్య జీవానికి వారసులు అయ్యారో, ఇక్కడ వాగ్దానాన్ని బట్టి ఓర్పుతో బ్రతకండి. ఇక్కడ వాగ్దానాన్ని బట్టి విశ్వాసంతో బ్రతకండి. వాగ్దానాన్ని బట్టి మీరు ప్రవర్తించండి అని దేవుడు చెప్తున్నాడు. మీరు ప్రవర్తించండి అని దేవుడు చెప్తున్నాడు. చాలామందికి అర్థం కానిది ఏంటంటే విశ్వాస జీవితాన్ని ఎలా జీవించాలో అర్థం అవటం లేదు. ఎట్లా జీవిస్తున్నారు? సొంత తెలివితో, సొంత ఆలోచనలతో, తమకు బుద్ధి పుట్టినట్టుగా, తోచినట్టుగా ఇది చేస్తే ఇదే విశ్వాస జీవితం అని అనుకుంటున్నారు. అసలు నువ్వు ఎట్లా జీవించటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో తెలుసా? మత్తయి 4:4 ఒక మాట అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును. దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించును. ఇక్కడ నువ్వు వాగ్దానానికి తగినట్టుగా జీవించాలంటే ప్రతిరోజు ఇప్పుడు నీకేం కావాలా? మీరు సమాధానం చెప్తలేరంటే వాక్యాన్ని ఫాలో అవుతలేరని అర్థం. ప్రతిరోజు నువ్వు ఇక్కడ జీవించాలంటే నీకేం కావాలా? దేవుని మాట కావాలి. ఏం కావాలా? మత్తయి 4:4 ప్రకారం నీకేం కావాలా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అంటాడు. అంటే ఇప్పుడు మనం జీవించడానికి ఏం కావాలా? ఏం కావాలా? దేవుని మాట కావాలా. ఈ దేవుని మాట ఎప్పుడు కావాలా? ఆదివారం ఒక్కటే కావాలా? ఎప్పుడు కావాలా? ప్రతిరోజు కావాలా. ప్రతిరోజు కావాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా వాక్యము నీలో ప్రతిరోజు దేవుని మాటను ఖచ్చితంగా నువ్వు వినాలా. ప్రతిరోజు దేవుని సంగతిని నువ్వు వినాలా. ప్రతిరోజు దేవుని గురించిన విశ్వాస వాక్యాన్ని నువ్వు వినాలా. రోమా 10:17 ప్రకారము వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరి గురించి వింటావు? ఇప్పుడు జగన్ గురించి, చంద్రబాబు గురించి వింటే నీకు విశ్వాసం కలుగుతుందా? ఎవరి గురించి వింటే విశ్వాసం కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం విశ్వాస మూలంగా జీవించాలంటే, వాగ్దానాన్ని బట్టి ప్రవర్తించాలంటే ప్రతిరోజు దేవుని మాట నీకు కావాలి. ఎవరిలో దేవుని మాట ఉన్నదో వారిలో అపవాది బలంగా పనిచేస్తాడు. ఎవరు దేవుని మాటకు ఇదిగో విధేయత చూపెట్టారో, అంటే ఎవరు దేవుని మాటను స్వీకరించారో వారిలో అపవాది బలముగా పనిచేస్తాడని గుర్తుపెట్టుకోండి. ఏ రోజు కూడా దేవుని మాట లేని దినము నీకు ఉండకూడదు. ఏ రోజు దేవుని స్వరము వినని దినము నీకు ఉండకూడదు. ఏ రోజు వాక్యముతో సంబంధము లేని జీవితం నీకు ఉండకూడదు. ఎందుకంటే ఏదో ఒక వచనము ద్వారా, ఏదో ఒక సంగతి ద్వారా, ఏదో ఒక మాట ద్వారా ఖచ్చితంగా నువ్వు జీవించటానికి కావలసిన మాటను దేవుడు నీకు ఇస్తాడు. అసలు దేవుని మాటనే నువ్వు అందుకోకపోతే జీవించే జీవితం ఎట్లా వస్తుందా? జీవించే జీవితం వస్తుందా? రాదు. దేవుని మాట ఉంటేనే నీ ప్రయాణం ఇక్కడ కొనసాగుతుంది. దేవుని స్వరం వింటేనే నీ ప్రయాణం కొనసాగుతుంది. దేవుని ప్రత్యక్షత వస్తేనే నీకు ఇక్కడ నీ ప్రయాణం కొనసాగుతుంది. దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, అది మీకు చెప్తాను. చూడండి, సంఖ్యాకాండము 9వ అధ్యాయం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం. 9వ అధ్యాయం 17వ వచనం నుంచి ఒక్కసారి చూడండి. ఆ మేఘము గుడారము మీద నుండి
పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై వాగ్దాన దేశానికి నడిపించటానికి ఇశ్రాయేళ్లకు దేవుడు ఒక మేఘాన్ని పెట్టాడు. ఇశ్రాయేళ్లకు దేవుడు ఒక మేఘాన్ని పెట్టాడు. వినండి, నా వైపు చూడండి. ఆ మేఘము కదిలినప్పుడే వీళ్ళు ప్రయాణము చెయ్యాలి. మేఘము ఆగిపోతే వీళ్ళు కూడా ఆగిపోవాలి. మేఘము ఒక్క రోజు ఆగిందనుకో, ఒక్క రోజంతా అక్కడే ఉండాలి. మేఘము నెల రోజులు ఆగిందనుకో, నెల రోజులు కూడా అక్కడే వాళ్ళు ఉండాలి. అంటే మేఘము వెళితే వాళ్ళు ప్రయాణం చేయాలా, మేఘము ఆగితే వాళ్ళు ప్రయాణము చేయకూడదు. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. 9:17 ఇప్పుడు 18 చదవండి. ఇప్పుడు యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. దినములన్నీ వారి నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. మా వింటున్నారా? ఇశ్రాయేలుల ప్రయాణము, వాళ్ళ ప్రయాణం ఎట్లా జరుగుతుంది? ఎట్లా అందరు చెప్పాలా? మీరు అందరు వింటున్నారు కదా. ఇశ్రాయేళ్ల ప్రయాణము ఎవరి మీద ఆధారపడి నడుస్తుంది? దేవుని నోటి మాటను బట్టి ప్రయాణం నడుస్తుంది. నేను మరలా చెప్తున్నా, వినండి. ఇశ్రాయేళ్ల ప్రయాణము ఎట్లా నడుస్తుంది? యెహోవా మాట చొప్పున వాళ్ళు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వాళ్ళు ప్రయాణము నిలిచివేసిరి. మత్తయి 4:4 దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకును జీవించును అని వాక్యం చెప్తుంది. అంటే దేవుని మాట లేకుంటే నువ్వు ఎట్లా బ్రతుకుతావు తెలుసా? శరీర రీతిగా బ్రతుకుతావు, శరీర సంబంధిగా బ్రతుకుతావు. అర్థమవుతుందా? శరీర సంబంధిగా బ్రతుకుతావు. రక్షించబడిన వాడవే, పరిశుద్ధుడవే, నీతిమంతుడవే అయితే జీవించే విషయంలో ఈ రోజు నీకు దేవుని మాట రాలేదు కాబట్టి ఈరోజు ఎట్లా నడుస్తావు? చెప్పండి, ఈరోజు ఎట్లా నడుస్తావు? మరలా చెప్తున్నా, నువ్వు రక్షించబడినావు, దేవుని కుమారుడవే, వాగ్దానాలకు వారసుడవే. కానీ ఇక్కడ నువ్వు జీవించే జీవితంలో జీవించడానికి ఈరోజు నీకు అవసరమైన మాట దేవుని దగ్గర నుంచి రాలేదు. ఇప్పుడు ఎట్లా జీవిస్తావు? ఆత్మానుసారంగా జీవిస్తావా, శరీరానుసారంగా జీవిస్తావా? ఎగ్జాక్ట్లీగా శరీరానుసారంగానే జీవిస్తావు. ఎందుకంటే ప్రతిరోజు దేవుని మాట నీకు వస్తేనే ప్రతిరోజు ఆత్మానుసారంగా నువ్వు నడుస్తావు. ఇది రక్షణకు సంబంధించింది కాదు, ఎదుగుదలకు సంబంధించింది. ఏ రోజైతే దేవుని మాట వద్దు అనుకుంటావో, ఏ రోజైతే ఈరోజు దేవుని సంగతి నాకు అవసరం లేదు అనుకుంటావో, ఏ రోజైతే దేవుని యొక్క వర్తమానం ఈరోజు నాకు అవసరం లేదు అనుకుంటావో, ఆ రోజు నుంచి దేవుని ఆత్మ పనిచేయాల్సిన నీ శరీరంలో ఎవరు పనిచేస్తారు? అపవాది పనిచేస్తాడు. అపవాది తలంపులు పనిచేస్తాయి, అపవాది ఆలోచనలు పనిచేస్తాయి. పనిచేస్తే ఏం జరుగుతుంది? విశ్వాసం మీద ఆసక్తి పోతుంది, భక్తి మీద ఆసక్తి పోతుంది, చర్చి మీద ఆసక్తి పోతుంది. వచ్చి కూర్చోవాలంటే నిద్ర వస్తుంది, కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లు పడతాయి, కింద కూర్చోలేవు, నా వల్ల కాదు అంటావు. గంట వాక్యం చెప్తావా అంటావు, గంట వినలేను అంటావు, లేచిపోతా అంటావు, నా వల్ల కాదు అంటావు. అర్థమవుతుందా? ఇవన్నీ జరగటానికి కారణం ఏంటి? నీకు జీవించటానికి దేవుని మాట రావటం లేదు. దేవుని మాట నీకు రాకుంది కాబట్టి శరీర సంబంధంగా ప్రవర్తించటానికి నువ్వు ఏం చేస్తున్నావు? అడుగులు ముందుకేస్తున్నావు. అదే దేవుని మాట వచ్చిందనుకో ఏం చేస్తావు? యెహోవా మాట చొప్పున వాళ్ళు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున ప్రయాణము చేస్తున్న నాళ్ళు తిండికి లోటు లేదు, బట్టకు లోటు లేదు, కాపుదలకు లోటు లేదు, ఆశీర్వాదానికి లోటు లేదు, దీవెనకు లోటు లేదు, దేనికి లోటు లేదు. ఎప్పుడైతే యెహోవా మాట చొప్పున కాకుండా వాళ్ళు ప్రయాణం చేశారో మరలా అప్పుడు వాళ్ళకి ఏమైంది? చాలా తెగుళ్ళు, చాలా నష్టాలు వాళ్ళు చూడాల్సి వస్తుంది. వినండి, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు దేవుని మాటను నువ్వు పొందుకోకపోతే
నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తిగా జీవించటము అసాధ్యము. కష్టమా అసాధ్యమా? కష్టానికి అసాధ్యానికి తేడా ఏంది? కష్టము అంటే కొంచెం ఇట్లా చెమట కార్చైనా చేయొచ్చు అనమాట. అసాధ్యం అంటే అది ఎంత ప్రయత్నించినా కాదు. ఎందుకు వినండి, ఎందుకు ప్రభావవంతంగా లేవు, ఎందుకు ఆసక్తి లేదు, ఎందుకు ఉజ్జీవం లేదు, ఎందుకు సత్కెల పడిపోతున్నాము, ఎందుకు నీరసించిపోతున్నామంటే నువ్వు జీవించడానికి అవసరమైన దేవుని మాట ప్రతిరోజు నీకు కావాలి, కానీ అది లేదు. నీకు సర్ది పెట్టుకుంటున్నావు. ఆ ద్వారా నేను వచ్చిన గంట వాక్యాన్ని ఏం చేస్తున్నావు? సర్ది పెట్టుకుంటున్నావు. విన్న ఈ గంట వాక్యము నాకు ఈ వారం అంతా పనిచేస్తుంది లేని సర్ది పెట్టుకుంటున్నావు. ఒక పూట తినట్టే వారం సర్ది పెట్టుకుంటావా? సర్ది పెట్టుకుంటారా? సర్ది పెట్టుకోలేమండి. నువ్వు దీవించబడాలంటే కూడా నీకేం కావాలా? దేవుని మాట కావాలా? ఎదగాలంటే కూడా నీకేం కావాలా? దేవుని మాట కావాలా? ఇదో వినండి, మన రోగాలకు, మన బలహీనతలకు, ఆశీర్వదించబడని మన పరిస్థితులకు కారణం ఏంటంటే ప్రతిరోజు జీవించడానికి అవసరమైన దేవుని మాటలు నువ్వు పొందకపోవటం. ఎట్లా పొందుతావు? అర్థం చేసుకోండి. ఎట్లా పొందుతావు? దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక వచనంతో నీతో మాట్లాడుతాడు, ఒక సంగతితో నీతో మాట్లాడుతాడు. అర్థమవుతుందా? నువ్వు వ్యక్తిగతంగా చదువుతున్నప్పుడు నీతో ఆయన కూడా మాట్లాడుతాడు. నీకు ఒకటే గురి, ఒకటే గోల్ ఏంటంటే ఈరోజు జీవించడానికి నాకు ఏ మాట ఇస్తాడు, ఈరోజు జీవించడానికి నాకు ఏ మాట ఇస్తాడు. సౌలును దేవుడు ఎన్నుకున్నప్పుడు సౌలు దేవుడు చెప్పినట్టుగా నడవకుండా మరలా సౌలు ప్రార్థన చేస్తే దర్శనము ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ, ఉరుముల ద్వారా కానీ దేవుడు ఏమీ మాట్లాడటం లేదు. మాట్లాడినందువల్ల సౌలు ఎక్కడ పోయినాడు? కర్ణ పిశాచీలను ఆశ్రయించాడు. సౌలు అభిషేకించబడినవాడేనా? అభిషేకించబడినవాడే. కానీ అభిషేకించబడినవాడు, ఎన్నుకోబడినవాడు మన కర్ణ పిశాచీల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే ఇదిగో అతనికి అవసరమైన మాట దేవుని మాట లేదు. ఇది ఏదో ఒక ఆదివారం ప్రసంగమే కాదు, మన జీవితాంతము మనకు ప్రతిరోజు పొందుకోవాల్సిన ప్రత్యక్షత. ఎవరిలో ప్రత్యక్షత ఉండదో, ఎవరికి ప్రత్యక్షత ఉండదో, ఎవరు ప్రత్యక్షతతో నడిపించబడదో వారి జీవితాలు మాత్రము ఎదుగుదల ఉండవు. నువ్వు బాగా కనపడొచ్చు, నేను కాదనను. చక్కగా నేను పాట పాడగలుగుతా, నువ్వు పాట పాడగలుగుతావు, నేను ఆరాధన చేయగలుగుతావు, నువ్వు ఆరాధన చేయగలుగుతావు. కానీ నీకు నాకు దేవుని ప్రత్యక్షత లేకపోతే నేను పరిచర్యలో ప్రభావవంతంగా ఉండలేను, మీరు ఆత్మీయతలో సంఘ విషయంలో ప్రభావవంతంగా ఉండలేను. కొంచెం కిందికి రండి. సంఖ్యాకాండం 9లో ఉన్నాం కదా, కొంచెం కిందికి రండి. 23 చదవండి, బాగా వినండి. అక్కడ యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. వింటున్నారా? అంటే వీళ్ళు దేవుని మాట వస్తేనే ప్రయాణం చేస్తున్నారు, దేవుని మాట రాకుంటే ఆగిపోతున్నారు. వినండి, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓ ఇశ్రాయేలు, 40 సంవత్సరాలు నేను నిన్ను అరణ్యంలో నడిపించిన నీ బట్టలు ఏం కాలేదు, నీ బట్టలు పాతవి కాలేదు, మాసిపోలేదు, నీకు కావలసినంత నేను ఇచ్చాను అని దేవుడు చెప్తున్నాడు. నమ్మండి, ప్రతిరోజు దేవుని మాటను నువ్వు పొందుకుంటే నీ కుటుంబంలో, వినండి, నీ కుటుంబంలో పేదరికం అనేది కనపడదు. ఎందుకో తెలుసా? దాంట్లో కూడా దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఎందుకు? ఇదిగో ఇలా కూడా చెప్తాను. ఎందుకు చేతి పని ఎందుకు దీవించబడదు? కొంతమంది ఏమనుకుంటారంటే తగినంత దశభాగం నేను ఇయ్యటం లేదు కనుక చేతి పని దీవించబడటం లేదు అంటారు. నేను దాన్ని సగమే నమ్ముతా. పూర్తిగా ఏది నమ్ముతా తెలుసా? నీ చేతి పని దీవించబడాలంటే కూడా నువ్వు ప్రతిరోజు నీకేం కావాలా? దేవుని మాటగా
ఆ దేవుని మాట నీకు వస్తే నీ చేతి పనిలో ఏం కనపడుతుంది? యథార్థత కనపడుతుంది. యథార్థత కనపడితే దేవుడు ఏం చేస్తాడు? యథార్థవంతులుగానే న్యాయము చేస్తాడు. ఖచ్చితంగా చేతి పనుల్లో దేవుడైనా దీవిస్తాడు. నీ కుటుంబంలో కానీ నీ ఆత్మీయ ప్రతి ఏరియాలో నీకు ప్రతిరోజు దేవుని మాట అవసరము. దేవుని మాట అవసరము. విసుగొస్తుందనొద్దు, చేత కావటం లేదనొద్దు. ఖచ్చితంగా దేవుని మాట అవసరము. నువ్వు చదువుతూ ఉండాలా, ఎక్కువగా వాక్యాన్ని వింటూ ఉండాలా. వింటుంటేనే నీకు విశ్వాసం కలుగుతుంది, నీకు ప్రత్యక్షత కలుగుతుంది. నీకు అర్థమవుతుందా? బుధవారం రోజు సి బెలగల్ మండలము ఎనగండ్ల అనే గ్రామానికి నేను వెళ్ళి వాక్యం చెప్పొచ్చాను. వాక్యం చెప్పొస్తే అక్కడ నాకు తెలిసింది ఏంటి తెలుసా? ఆదివారం ఎవరైనా రాకపోతే పాస్టర్ గారు 100 రూపాయలు ఫైన్ పెట్టారు. పాస్టర్ గారు ఏం పెట్టారు? 100 రూపాయలు ఫైన్ పెట్టారు. ఎవరికి? ఆదివారం చర్చికి రాని వాళ్ళకి. మీరు నమ్మండి, ఇది ఇప్పటికి జరుగుతుంది. నేను చూసి ఆశ్చర్యపోయాను. దాదాపుగా 800 లెక్కించినారు పాస్టర్కి. అంటే ఎంతమంది డుమ్మ కొట్టారు ఆదివారము? 8 మంది. నేను అనుకున్నాను, నేను కూడా ఈ సిస్టమ్ పెడితే చాలా బాగుంటుంది అనుకున్నాను. ఆ 800 తీసుకొని పాస్టర్ గారు ఖజానాదారునికి ఇచ్చి సంఘ లెక్కల్లో చేర్చు అని అన్నాడు. ఆయన సిస్టమ్ పెట్టాడు. ఎవరు నాకు ఆయన ఇప్పుడు ఏమంటాడు ఓపెన్గా తెలుసా? దయచేసి ఒక 20 మంది అబ్సెంట్ కాండి అంటున్నాడు. ఎంత వస్తాయని? 2000 వస్తాయని. మీరు ఎంత అబ్సెంట్ అయితే సంఘానికి అంత ఖజానా పెరుగుతూ ఉంటుంది. అబ్సెంట్ అవుతారా, వచ్చి దేవుని వాక్యం వింటారా అని పెట్టాడు. నాకు అనిపించింది నిజంగా కొన్నిసార్లు మంచితనం అంటే మంచితనం కూడా ఎక్కువగా పనిచేయదు. కొంచెం ఇలా కఠినంగా ఉండాలనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇప్పుడు కనపడుతున్నారు. కనపడినప్పుడు కొంచెం నాకు ఎవరో కూర్చున్నట్టు అవుతుంది. అబ్బా ఎందుకు రాకుంటే ఇది వారంలో ఒక్కరోజు, ఆ ఒక్క రోజులో కూడా 2 గంటలు కదా దేవుని సన్నిధిలో ఉండేది. ఆ 2 గంటల్లో కటింగ్ చేయించుకోవాలని ఒకడు, ఆ 2 గంటల్లో రంగు వేసుకున్నాను ఒకరు, బట్టలు నానబెట్టుకున్నానని ఒకరు, వాషింగ్ మిషన్ చెడిపోయిందని ఒకరు, కూర లేట్ అయిందని ఒకరు. ఆ 2 గంటల్లో కూడా ఇన్ని. అబ్బో ఎట్లా ఇట్లయితే పరిగెత్తుకుంటూ రావాలా? ఈరోజు ఏం వర్తమానం ఇస్తాడు నాకు? ఈరోజు ఏ మాట ఇస్తాడు నాకు? ఈరోజు ఏం మాట్లాడుతున్నా? నేను జీవించడానికి అవసరమైన మాట నేను మిస్ అవుతానేమో అని పరిగెత్తుకుంటూ రావాలి. మీకు సంగతి చెప్పమంటారా? సౌలు యెరూషలేములో ఉన్నాడు, దావీదు అరణ్యములో ఉన్నాడు. యెరూషలేములో ఉన్న సౌలుకు, రాజ్యములో ఉన్న సౌలుకు దేవుని ప్రత్యక్షత లేదు. అరణ్యములో ఉన్న దావీదుకు దేవుని ప్రత్యక్షత ఉంది. దేవుని ప్రత్యక్షత ఉంది కాబట్టి ఏమంటారు తెలుసా? ఎప్పుడయ్యా నీ సన్నిధికి వచ్చేది? ఎప్పుడయ్యా నీ సన్నిధిలో ఉండేది? ఎప్పుడయ్యా నిన్ను చూసేది, నిన్ను ఆరాధించేది అని ఆయన ఆశపడుతూ ఆయన మాట్లాడాడు. కాబట్టి నేనేం ఫైన్లు అయ్యాను, ఏం భయపడుతుంది? అర్థమవుతుందా? ఫైన్లు ఏమి వేయను నేను. టౌన్లో చర్చెస్ ఎట్లుంటాయంటే, నీ చర్చి కాకుండా ఇంకో చర్చికి వెళ్తామని అంటారు. కానీ పల్లెటూరులో చర్చిలు అలా ఉండవు. వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఒక చర్చ్ అంటే ఒక చర్చే. పాస్టర్ ఇక మైక్ తీసుకొని కొట్టినా కూడా మళ్ళీ వచ్చేవారం చర్చికే వస్తారు, ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకి అట్టు ఉంటుంది. కానీ టౌన్లో అట్టు ఉండదు. టౌన్లో విభిన్నమైన కోణాలు, మనుషులు ఉంటారు. కాబట్టి ఇది కాకుండా అక్కడికి వెళ్తాం, అది కాకుండా అక్కడికి వెళ్తామని, అది వేరే మ్యాటర్. నేను ఏమంటున్నానంటే, ప్రతిరోజు దేవుని మాటతో నీ ప్రయాణం ఉండాలి. దేవుని మాటతో నువ్వు జీవించే జీవితం ఉండాలా. ఆ జీవితం ఉంటేనే నువ్వు నేను విశ్వాసమూలంగా మనం ఖచ్చితంగా దీవించబడతామని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రభు ప్రేమను బట్టి నేను చెప్తున్నాను, ఏ ఒక్క రోజు కూడా దేవుని స్వరము వినకుండా, దేవుని వచనము, దేవుని వాక్యం పొందుకోకుండా ఉండొద్దండి. ఆ వాక్యమే నువ్వు జీవించడానికి కావలసిన బలము, శక్తి, సహాయం నీకు అనుగ్రహిస్తుంది. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేళ్ల ప్రయాణము యెహోవా మాటను బట్టి వాళ్ళు నిలబడుతున్నారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.